ఇక్కడికి వచ్చినప్పుడు అయితే నా పరిస్థితి అయితే బాగలేకన్నా మా ఆయన చేతుల మీద తీసుకొని వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నడవనీకైతే రాలేదు నాకు. ఇంటి దగ్గర అయితే ఒక 2 రోజులు పూర నడవలేకపోయినా ఆయన ఎక్కడికి వెళ్ళినా చేతుల మీదనే తీసుకుపోయింది ఈ 2 రోజుల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం డాక్టర్స్ చెక్ చేసిన తర్వాత కొంచెం ఇంకా ఏదో జాయింట్ అది ఇది అని చెప్పారు వాళ్ళు. ఇంకా అంటే వాళ్ళు కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడి నాకు అర్థం కాలేదు. చెప్పారు, టెస్ట్ మొత్తం చేసిర్రు. నాకు వేరే హాస్పిటల్కి కూడా పంపించారు. అక్కడ గోళీలు రాసిర్రు. అవి 2 రోజులు వాడిన. మొన్ననే పోయి వచ్చిన నేను. 2 రోజులు వాడుతున్నా. కొంచెం నొప్పి అయితే తగ్గింది. కొంచెం మెల్లగా నడవగలుగుతున్నా. ఇంకా మళ్ళీ ఒక 5 రోజులు అయిన తర్వాతకి మళ్ళీ రామని చెప్పారు వాళ్ళు. హాస్పిటల్కి ఏ రోజుతో 6 రోజులు అవుతుంది. 6 రోజుల నుంచి ఇది హాస్పిటల్ అన్న. మెల్లగా నడుస్తా అన్న. మాకు అన్న పృథ్వీరాజ్ అన్న వాళ్ళు ఉన్నారు కదా, అన్న వాళ్ళు మాకు దుర్గం నరేష్ అన్న, శంకర్ అన్న వాళ్ళు చూపిస్తున్నారు. వాళ్ళ సాయంతోనే ఇక్కడ దాకా వచ్చినాం మేము. మాకు ఫస్ట్ ఎవరు పట్టించుకోలేదు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పెట్టిర్రు వాళ్ళు. వల్గర్గా తిట్టిర్రు. ఒక్కదాన్నే రూమ్లోకి తీసుకెళ్ళిర్రు. అక్కడ రాజగోపాల్ అని ఉంటాడు ఆయన. ఇంకా ఆయన చాలా ఎట్లా అంటే నోటికి వచ్చినట్లనే మాట్లాడిండు. అసలు ఒక మగపిల్లగాన్ని ఎట్లా తిడతారో అట్లా మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే లోపల ఉన్నా, ఎవరు లేరు. తర్వాత ఆయన వచ్చేసిండు. ఇంకా ఆయన వచ్చిన తర్వాత కూడా ఆయన ఎట్లా అంటే నా దగ్గర నా మాట మాట్లాడుతుండు, ఆయన దగ్గర ఆయన మాట మాట్లాడుతుండు. మా అత్తమ్మ వాళ్ళ దగ్గర కూడా వదిలేయమని చెప్పేస్తుండు. మా ఆయనకైతే డైరెక్ట్ దాన్ని పట్టుకొని తనలాడుతున్నావు, అది పెద్ద లంజేది రా, దాన్ని పట్టుకొని తనలాడుతున్నావు, వదిలేయరా అని చెప్పిండు మా ఆయనకి. ఈ మాట నేను విన్నా. మా ఆయనకు అడిగితే ఇంకా ఆయన సపోర్ట్ చేయలేదు. చెప్తే మళ్ళీ గొడవ అవుతుంది అనుకున్నాడు ఏమో, కానీ చెప్పలేదు. ఇంకా ఈ మాట నేను వింటున్నా అన్నీ కూడా తను పట్టించుకోకుండా మాట్లాడుతుండు. వదిలేరు, అది పెద్ద లంజదని మాట్లాడుతున్నాను. డబ్బులు అడిగితే కొట్టడానికి వస్తున్నారు. ఇవ్వమంటేనేమో మేము ఇవ్వము, నువ్వేమన్నా కష్టం చేసినావా నువ్వు నాకు ఇవ్వడానికి, కష్టం చేసి ఇచ్చిర్రా మీరు, ఎందుకు ఇవ్వాలి మీకు అని మాట్లాడుతుండ్రు వాళ్ళు. ఈ రాజగోపాల్ అన్న ఉన్నాడు, తోట్ల రాఘవేందరు, ఈ సాయి అన్న కూడా కొంచెము వాళ్ళని అన్న అని పిలిచినా కానీ వాళ్ళకి అసలు ఇంత కూడా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అన్న. మా వాళ్ళ దగ్గర బాగా నేర్పించిండ్రు. ఇంకా వాళ్ళకి నేర్పించి వాళ్ళతో కూడా ఎట్లా అంటే మేము ఒక్క మాట కూడా చెప్పనే లేదు మా వాళ్ళకి. ఇంకా తిడుతుండ్రు, కొడుతుర్రు. ఇద్దరు కలిసి గణేష్ మౌనిక మమ్మల్ని కొట్టడానికి వస్తుర్రు, తిట్టడానికి వస్తుర్రు అని మా ఆడబిడ్డతోన, మా తోటి కోడలతోన, మా అత్తమ్మ దగ్గర చెప్పిస్తున్నారు. వాళ్ళకి బాగా నేర్పించిర్రు. ఇంకా వాళ్ళు మాకైతే ఏం ఇవ్వలేదు. ఆయన పాప చనిపోయిందని ఆయనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం ఇచ్చిర్రు. ఆ పేపర్ ఇవ్వడానికి కూడా చాలాసార్లు సతాయించి ఇంకా ఆయన కొంచెం నాకు ఉద్యోగం వద్దు, ఏమొద్దు, మా పాపనే చనిపోయింది, నేను పోలీస్ స్టేషన్కి పోతా అది అని చెప్పేసి కొంచెం అరిచిండు. ఇంకా అప్పుడు ఒరిజినల్ పేపరు వాట్సాప్ చేసిర్రు. కానీ వాళ్ళ దగ్గర పేపర్ పెట్టుకున్నారు, మాకు వాట్సాప్ చేసిర్రు. మాకు పాప చనిపోయినందుకు కలెక్టర్ ఇల్లు ఇచ్చిండు. ఆ పేపర్ కూడా మాకు ఇవ్వలేదు. ఇవ్వమంటే మీకెందుకు ఇస్తామని మాట్లాడుతున్నారు వాళ్ళు. మేము ఇంకా ఎవరిని అడగాలి? మేము రూమ్ రెంట్ కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నాము. అన్న ఒకరోజు మాకు తినడానికి లేదా అంటే పృథ్వీ అన్న పైసలు పంపించిండు మాకు. వాళ్ళు అసలు మా పైసలు పెట్టుకొని మమ్మల్ని ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు అన్న. మొత్తం వాళ్ళు 2 లక్షల్లో తిన్నారని చెప్పారు. సరే 2 లక్షలు మేము తిన్నాము, మా పాపకు వచ్చిన పైసలే కదా మేము తినింది. వాళ్ళైతే ఇవ్వలేదు కదా కష్టం చేసి. మీరు కష్టం చేసి ఇచ్చిర్రా మాకేమన్నా? మేము వచ్చినందుకే మీకు పైసలు వచ్చినాయి, అవి ఎందుకు అడుగుతుండ్రు మీరు అని చెప్పేసి ఇంకా కొంచెం ఏమంటారు తేడాగా మాట్లాడుతున్నారు అన్న వాళ్ళు. మళ్ళీ పైసలు అడగకూడదు అన్న తీరుగా మాట్లాడుతున్నారు. మేము చెప్పిన మాట వాళ్ళు రికార్డింగ్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు మాట్లాడేటప్పుడు అక్కడికి రూమ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు తిట్టేటప్పుడు వీడియో ఆపేస్తుర్రు, మేము మాట్లాడేటప్పుడు వీడియో ఆన్ చేస్తుర్రు. వాళ్ళు కూడా సాయం చేస్తాము, హెల్ప్ చేస్తాము, మేము ధర్మ సమాజం పార్టీ వాళ్ళము, మంచిగా చేస్తామని చెప్పేసి మమ్మల్ని నట్టేట ముంచేసిర్రు వాళ్ళు.
మా పైసలు మాకు ఇవ్వనీకే బాధ ఎందుకన్నా వాళ్ళకి. సరే వాళ్ళు వచ్చినందుకే వచ్చినాయి అనుకుందాం పైసలు. వాళ్ళ పాప చనిపోయిందా, నా బిడ్డ చనిపోయిందన్నా. వాళ్ళని అడగడానికి పోతే అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడితే వచ్చి కొడతారు కూడా ఏమో. ఆల్రెడీ వివేక్ హాస్పిటల్ దగ్గర ఆయనని కొట్టడానికే పోయిర్రు. ఈ సాయి అన్న, శివన్న, ఇంకొక అన్న వచ్చిర్రు, ముగ్గురు వచ్చిర్రు. సాయి అన్న అయితే ఆయనని గల్లబట్టి కొట్టడానికే పోయిండు ఒకటేసారి. పైసలు అడిగితేనే 10,000 ఇచ్చిర్రు నాకు హాస్పిటల్కి. హాస్పిటల్లో ఉన్న అన్న నేను ఇట్లా హెల్ప్ చేయండి అన్న మీకు కాలు మొక్తా అంటే అది కూడా వివేక్ హాస్పిటల్తో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడి 10,000 ఇచ్చిండు. 10,000 ఇచ్చిండు, 30,000 ఖర్చు అయినాయంట అని తిట్టేస్తున్నారు వాళ్ళు. ఇంకా మేము ఏం అడగాలన్నా వాళ్ళని? నేను ఒక్కటైతే అడగగలుగుతున్నా, ఏంటంటే అది విశారదన్ సార్కి తెలుసో తెలియదో నాకైతే తెలీదు. ఇప్పుడు ఒక రాజు ఉన్న తర్వాత మంత్రికి తెలుస్తుంది, వాళ్ళ బట్టలకు తెలుస్తుంది. ఇది కూడా సార్కి తెలియవచ్చు. కానీ నేను ఒక్కటే అడుగుతున్నా, మా పాప విషయంలో మేము హెల్ప్ చేసినాము, మాకు న్యాయం జరిగింది అంటున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా నాకైతే న్యాయం జరగలేదు, నా బిడ్డ కూడా న్యాయం జరగలేదు. నేను విశారదన్ సార్కి ఒక మాట అడగాలనుకుంటున్నా. అదేంటంటే తన చేతులతో పురుగుల మంది ఇస్తే నేను కూడా చనిపోయి నా బిడ్డ దగ్గరికి వెళ్తా. ఇది మాత్రం అడగాలనుకుంటున్నా అన్న. నేను వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారని కాదు, ఏదని కాదు, మాకు న్యాయం చేస్తామని చెప్పిర్రు. కానీ ఆ సార్కి తెలియకుండానే వాళ్ళ అనుచరులు ఇట్లా చేస్తారా? డబ్బులు ఇవ్వకుండా ఉంటారా? మేము హాస్పిటల్లో వచ్చి మమ్మల్ని చూసి కూడా ఇదంతా యాక్షన్ చేస్తుర్రు, మీ కోడలు మీ మరదలు అని చెప్పేస్తున్నారు వాళ్ళు. హాస్పిటల్లోనే మమ్మల్ని తిట్టిపిస్తుర్రు, మేము బెడ్ మీద పడి అట్లనే చనిపోవాలి అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా మేము ఎట్లా మాట్లాడాలి వాళ్ళ దగ్గరికి? అందుకే విశారదన్ సార్ని డైరెక్ట్ మాకు కొంచెం పురుగుల మంది అయినా ఏదైనా తెచ్చి ఇస్తే సార్కు పుణ్యం వస్తుంది అనుకుంటున్నాను నేను. ఆ సార్ మందు తెచ్చిస్తే నేను కూడా చక్కగా మా పాప దగ్గరికి వెళ్తా. ఇదైతే నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. నేను ఈ హాస్పిటల్ నుంచి పోయిన తర్వాతకి నేను విశారదన్ సార్ వాళ్ళ ఆఫీస్కే వెళ్ళాలనుకుంటున్నా. అక్కడనే ఇంకా ఏదైనా చేసుకొని అక్కడనే చచ్చిపోతే ఇంకా మంచిగా ఉంటుంది కదా అన్న. ఈ బాధనే నాకు ఉండదు. నేను ఎన్నిసార్లు కూడా అడిగినా సార్కి ఒక్కసారి కల్పించండి, నేను మాట్లాడతాను అంటే వాళ్ళు నీకేం అవసరమే సార్తో మాట్లాడడానికి, అసలు నువ్వెవరే అని మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళు సాయం చేసేవాళ్ళు కదా అన్న, మరి సార్కి ఎందుకు కనిపించలేదు? అసలు ఒక్కసారి కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి అడుగుతున్నా కూడా వాళ్ళు సార్తో మాత్రం మేము మాట్లాడనీయము, ఇది బ్రోకర్ పంచాయతీ అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా మేము ఏం మాట్లాడాలన్నా వాళ్ళ దగ్గర? ఏమీ మాట్లాడలేకపోతున్నాం అసలుకి. నేనైతే ఏది చెప్పలేకపోతున్నా. నాకైతే నేను ఇట్లా కావడం సిచ్యువేషన్ అయితే నాకు టెన్షన్ ఒక్కటే అనుకుంటా. నేను నా పాప చనిపోయిందనే నేను మర్చిపోలేకపోతున్నా. తిరిగి వీళ్ళు మాట్లాడే మాటలు కూడా ఎట్లా అంటే వాళ్ళు లంజాన్న దాకా మాట్లాడట్లేదు అన్న రాజగోపాల్ అన్న. ఇంకా నేను ఎట్లా మాట్లాడాలి వాళ్ళ దగ్గర? నేను చెప్పేది వినా అంటే నీ పిచ్చి మాటలు ఎవరికి చెప్తావే నువ్వే పెద్ద బ్రోకర్ దానివి అని మాట్లాడుతుండే. ఇంకా నేను ఏం అడగాలి? నేను నిజం చెప్తే కూడా అది అబద్ధం అనే మాట్లాడుతురు. పిచ్చిదాన్ని పెద్ద పిచ్చిదాన్ని చేసినట్లనే చేస్తురు. మా వాళ్ళని కూడా నా మాట వినకుండా చేసిర్రు అన్న. నేను చెప్పేది కూడా కొంచెం కూడా వినట్లేదు అసలుకి. నేనేం చెప్పినా అబద్ధమే అంటున్నారు. నేనైతే ఒక్కటే అన్నా, ఇంకా నాకు నేనైతే ఖచ్చితంగా ఇక్కడ నుండి వాళ్ళ ఆఫీస్కి వెళ్తాను. వాళ్ళు పురుగుల మంది ఇస్తారా ఏమి ఇస్తారో తెలియదు, కానీ ఇంకా వాళ్ళ ఆఫీస్లోనే చస్తా అన్నాను. ఇంకా ఏం చెయ్యలేకపోతున్నా. నాకు అసలు ఈ టెన్షన్ ఎక్కువయ్యా. నేను అసలు అన్నం తినకుండా ఏం తినకుండా పడిపోతున్నా. నా వల్ల ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఆయనకి డ్యూటీకి వెళ్ళలేకపోతున్నాడు. నేను ఇంత ప్రాబ్లం అయినా హాస్పిటల్కి తీసుకుపోతుండు. నేను ఇంకా ఏం మాట్లాడాలని అనుకోలేదన్న. వాళ్ళు ఎట్లా అంటే అట్లా చేస్తుర్రు కాబట్టి ఇంకా వాళ్ళ ఆఫీస్లోనే పడి చచ్చిపోతా. నిజంగా చెప్పాలంటే ఈరోజు నేను ఇట్లా నడవడానికి కారణం అంటే పృథ్వీరాజ్ అన్న లేకుంటే నేను నిజంగా ఇక్కడ చనిపోయేదాన్ని కూడా. అసలు నాకైతే అన్న దేవుని లెక్క తీసుకొని వచ్చి ఇక్కడ నాకు బతికించిండు అనిపిస్తుంది అన్న. నాకు కాళ్ళు లేవు అసలు. నేను మనిషిని ఇట్లా పైకి లేచి కూర్చుందామంటే కూడా నాకు చాలా ఇబ్బంది అయ్యింది. నాకు వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయింది. ఎక్కడంటే అక్కడ ఆయన చేతుల మీదనే తీసుకుపోతుండు. వాళ్ళకి అడిగితే ఇట్లా మాట్లాడుతుండ్రు. ఇంకా నేనేం చెప్పాలి? నేను ఒక వీడియో పెడితే నా ఫోన్ వాళ్ళు ట్రాక్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పెడితే నేను పెట్టిన వీడియోస్ మొత్తం డిలీట్ చేస్తుర్రు.
నా ఫోన్ మొత్తం వాళ్ళే వాడుతుర్రు, అసలు ఎవరు వాడుతుర్రు అని చెప్పేసి నేను నరేష్ అన్న అనే ఒక అన్న ఉన్నాడు, వాళ్ళ అనుచరులే. ఆ అన్నకు అడిగిన, అన్న నా ఐడి నీకు తెలుసు కదా అంటే, నేను ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా, నాకేం తెలియదు, నేను డిలీట్ చేసిన, నీ ఐడితో నాకేముంది అంటున్నాడు. నా ఐడి ఆ అన్నకు ఒక్కరికే తెలుసు. నేను ఏదన్నా వీడియో గిట్లా విశ్వరాధన్ సార్ గురించి పెట్టేస్తే ఎంబడే డిలీట్ చేస్తుర్రు. నా ఫోన్ ట్రాక్ చేయాల్సిన అవసరమే ఉందన్న వాళ్ళకి. నేను ఎన్నో వీడియోలు పెట్టిన విశ్వరాధన్ సార్ గురించి, ఇట్లా సార్ కూడా చూస్తారేమో అని, కానీ అవన్నీ డిలీట్ చేస్తుర్రు వాళ్ళు, నా ఫోనే వాడేస్తుర్రు. మేము ఇక్కడ రావడానికి కారణం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏ దానికి ఏ సిచ్యువేషన్ లేకపోతే మేము పైసలు అడిగితే ఉడకంగా ఇవ్వలేదు వాళ్ళు. ఇవ్వకపోతే ఉడకంగా అన్న మీరు ఇట్లా పైసలు మేము ఇట్లా వీడియోలు పెట్టిన ఉడకంగా మీరు పైసలు ఇస్తారు కదా, మేము వెళ్ళి కాంప్లీట్ అన్న పెట్టుకోపో, ఏమన్నా ఏమన్నా వేసుకోపో, కాంప్లీట్ కాకపోతే ఏమన్నా వేసుకో అని చెప్పారు. నేను కాంప్లీట్ ఇచ్చిన, పోలీసులు ఉడకంగా ఇప్పటివరకు రెస్పాండ్ కాలేదు. కాంప్లీట్ ఇచ్చిన ఇక్కడ అన్న ఉండి అన్నకి నేను ఫోన్ చేసాను, పృథ్వీరాజ్ అన్నకు, అన్న చాలా ఇబ్బంది ఉంది, ఏమయ్యేటట్టుంది అన్న ప్లీజ్ అని చేయనంటే, ఆ నుంచి మీరైతే ఇమ్మీడియట్గా హైదరాబాద్కి రండి నేను చూపిస్తాను అని చెప్పిండు. అన్న మొత్తం ఇప్పుడు ఒకవేళ అన్న లేకపోతే మొత్తం వేరే అయిపోతున్నాను మేము మాత్రం. నిజంగా అసలు ఎట్లా వచ్చిండో ఏం కథనో అన్న కానీ మాకు చాలా, పృథ్వీరాజ్ అన్న, ఆ దుర్గా నరేష్ అన్న చాలా చూసుకున్నారు మాకు. వాళ్ళ పైసలు అయితే ఇప్పటికీ ఇవ్వారంట, ఇంక ఎప్పటికీ ఇవ్వారంట. ఆ పైసలు నేను మా చెమట అంటే కష్టం చేసి చెమట తీసి ఇచ్చిరారా మీరు ఏమన్నా పైసలు అట్లా అడుగుతున్నారు. మేము కష్టం చేసి ఇచ్చినట్లు ఉందంట వాళ్ళ పైసలు. అట్లయితేనే మేము పైసలు ఇస్తామంటారు, లేకపోతే ఏమన్నట్టు మీ వాళ్ళకి ఇచ్చినాం అంటారు. అయితే ఇప్పటి వరకు సరే ఇవన్నీ కాకపోయినా, మాకు పైసలు ఇవ్వకపోయినా సరే, ఏదైనా సరే ఒక్కసారి మేము హాస్పిటల్ ఉన్నాను వాళ్ళకి తెలుసు, ఈ హాస్పిటల్ పేరు తెలుసు, ఈ హాస్పిటల్ మేము వచ్చినామని తెలుసు. ఇప్పటి వరకు ఒక్కరు ఉడకంగా ఇట్లా వచ్చినట్లు ఎంతెందుకు మా సొంత వాళ్ళని రానియలేదు వాళ్ళు, మా అమ్మని రానియలేదు, మా అక్కని, మా వదినని, మా అన్నని, ఎవరిని రాలేదు, వాళ్ళే రాలేదు అసలు మేము హాస్పిటల్ అంటే. ఇప్పటికే ఇంత ఘోరం సిచ్యువేషన్ అంటే వాళ్ళు కొట్టడానికి కాదు, ఏకంగా ఒక వీమెన్ ఒక రూమ్లో తీసుకుపోయారు, నన్ను ఒక రూమ్లో తీసుకుపోయారు. ఆడ బాగ్లింగంపల్లి వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అక్కడ. ఈమె అసలు నన్నంటే పర్వాలేదు, ఒక ఆడదాన్ని వాళ్ళకి అక్క చెల్లెలు ఉంటారు కదా, అసలు ఒక మగంతో ఎట్లా మాట్లాడుతూ అంతకంటే ఘోరంగా మాట్లాడారంటారు ఆమెతోటి. వివేక్ హాస్పిటల్ నేను ఫోన్ల మీద ఫోన్లు అన్న ఏమైనా పైసలు అంటే ఎవరన్నా వస్తున్నారని డైరెక్ట్ వివేక్ హాస్పిటల్ ముంగలికి వచ్చి డైరెక్ట్ కుట్టనికినే, నీ పైసలు ఎక్కడ నువ్వు సంపాదించినారా, మాకు ఏడిచ్చినారా, ఎప్పుడు ఇచ్చినారా నాకు మా పైసలు అని అంటున్నారు. డైరెక్ట్ ఇంకా గల్ల పడితే సరేలే అన్న, నాకేమొద్దు, నేను ఏమైనా వేసుకొని మీ పేరు వేసాక ఇంకా తనతో మీకు కాళ్ళు లేపుతున్నారు వాళ్ళు. ఎక్కువ అసలు వాళ్ళ కాంటాక్ట్ ఇప్పటి వరకు ఒక్కసారి ఉడుకుని నెంబర్ ఫస్ట్ నుంచి అలా మంచిగా ఉన్నప్పుడైనా సరే నెంబర్ ఇవ్వనంటే ఉడుకు ఒక్కసారి నెంబరే ఇయ్యారు ఇప్పటి వరకు. నెంబర్ ఇయ్యారు, మాట్లాడనియ్యారు ఇప్పటి వరకు, ఎప్పుడు అసలు మాట్లాడలేదు. ఏమైనా అప్పుడే ఫోన్ చేసిన ఒకసారి, మళ్ళీ అక్కడ నాగర్కర్ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మీ పైసలు కాదు బాబు మీ వాళ్ళకి ఇచ్చినాము ఏమైనా అంటే, మా వాళ్ళకి ఫోన్ చేస్తే మాకేమీ లేదని వాళ్ళు అంటున్నారు. మళ్ళీ వాళ్ళు ఉడకంగా చూడండి, ఉడకంగా రాలేదు వాళ్ళకు, మా వాళ్ళు రాలేదు, వీళ్ళు ఉడకంగా రాలేదు. ఈ హాస్పిటల్ ఉన్నాను మళ్ళీ వాళ్ళకి తెలుసు, మా వాళ్ళకి తెలుసు అంటే వాళ్ళకి చెప్పుకుంటారు. ఇప్పటికి ఒక్కసారి ఉడకంగా రాదు, రోజు ఇంత ఖర్చు అవుతుంది అక్కడ మరి అని వాళ్ళకి చెప్తే పైసలు మా పైసలు మాకు మేము హాస్పిటల్ కన్నా చూపించుకోవడం కదా, వాళ్ళు చేసిన పనికైతే అసలు వాళ్ళే మాకు మొత్తం సిచ్యువేషన్ మార్చింది. హైదరాబాద్కి తోలుకొచ్చింది వాళ్ళు, అంటే ఈ హాస్పిటల్ కాదు, అక్కడ ధర్నా నుంచి ఆపేసింది. కావాలని హైదరాబాద్ ఇట్లా గొర్రెల మంది నాకు వేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి మొత్తం చెడగొట్టినంటే వాళ్ళే. ఏమనంటే పక్కన కొడతారు ఏమనంటే. ఇప్పుడు అసలు బొగ్గు ఇంత టార్చర్ పెడుతున్నారు వాళ్ళు. మా పైసలు మాకేనాకనే వాళ్ళు అసలు మీ పైసలు కాదంటారు. ఇంకోటి అసలు నీకు పుట్టిన పిల్లలేనారా అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళు. ఏమనంటే నీకే పుట్టిందారా, నిజంగానే నీకే పుట్టిందారా పిల్ల అన్నట్టు మాట్లాడుతారు వాళ్ళు. అదే కొంచెం బెటర్ అన్న, ఫస్ట్ దానికి ఇప్పటికీ చాలా బెటర్ అన్న. అప్పుడు వచ్చేటప్పుడు అయితే అసలు నడవలేకపోయింది, ఇప్పుడు కొంచెం దిగి నడచగలుగుతుంది. పేషెంట్ మౌనిక 23 సంవత్సరాలు. ఓకే, మా దగ్గర 5వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఇక్కడ వచ్చారు.
దేంతో అంటే హై గ్రేడ్ ఆఫ్ ఫీవర్, బాడీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ తోటి, జనరల్ వీక్నెస్, ఈ ప్రాబ్లమ్స్ తోటి వచ్చారు. ఈ ప్రాబ్లం మధ్య మధ్యలో వస్తుందంట, ఒక 2 నెలల నుంచి ఆ ప్రాబ్లం తోటి వచ్చారు. అన్ని రకాల పరీక్షలు చేశాము, అంటే చెస్ట్ ఎక్స్రే కానీ, కడుపు స్కానింగ్ కానీ, బ్లడ్ టెస్టులు అన్నీ చేశాము. అన్ని రిపోర్ట్స్ అయితే నెగిటివ్ వచ్చాయి. పేషెంట్ కండిషన్ అయితే ఇప్పుడైతే బాగానే ఉంది. ట్రీట్మెంట్ కూడా ఇచ్చాము, దానికి సంబంధించింది కొంతవరకు అయితే రిలీఫ్ అయింది. ఇంకా ఒక 5 days తర్వాత మన ఎండోక్రైనాలజిస్ట్ కూడా చూశారు, రుమటాలజిస్ట్, జాయింట్ పెయిన్స్ సంబంధించింది. ఆ డాక్టర్ కూడా ఒక 5 రోజులకు ట్యాబ్లెట్ రాశారు. ఒక 5 రోజులు ట్యాబ్లెట్ వాడిన తర్వాత మళ్ళీ రివ్యూకి రమ్మని చెప్పారు. ఇప్పుడైతే బాగానే ఉంది. సో ప్రాబ్లమ్స్ ఏం లేవా? ఇప్పుడైతే జనరల్ వీక్నెస్, జాయింట్ పెయిన్స్ తోటి వచ్చారు. ఇప్పుడైతే బాగానే ఉంది సార్. అంటే ఏమన్నా ప్రాబ్లం అయితే మేజర్గా అయితే ఏం బయటపడలేదు. మన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కానీ, జాయింట్ సంబంధించిన అన్నీ చెక్ చేశాము, అన్ని రిపోర్ట్స్ నెగిటివ్నే వచ్చాయి. రొమటాలజిస్ట్ కూడా చూశారు, జాయింట్ సంబంధించిన డాక్టర్ స్పెషలిస్టు, ఆయన కూడా చూశారు, అన్ని నెగిటివ్ ఉన్నాయి. కాబట్టి ఒక 5 daysకి రివ్యూకి రమ్మన్నారు. అదే ఒక 5 days తర్వాత వచ్చి కలిస్తే మళ్ళీ దాన్ని బట్టి ఏం ఫాలోఅప్లో ఉండాల్సి వస్తుంది. ఒక 2-3 times తగ్గుతున్నాయి. వచ్చినప్పటికంటే ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయింది చాలా వరకు. నార్మల్ ఫీవర్తో వచ్చింది ఫీవర్, కొన్నిసార్లు ఫీవర్ తోటి కూడా వస్తాయి. కొన్నిసార్లు మన ఆటోఇమ్యూన్, మన బాడీలో రియాక్షన్స్ వల్ల కూడా వస్తాయి. అవైతే అన్నీ నార్మల్గా ఉన్నాయి. రిపోర్ట్స్ ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, అంటే జాయింట్ సంబంధించిన ఇన్ఫెక్షన్ కానీ అలా అయితే ఏం లేదు. అది బ్లడ్ కూడా నార్మల్గా ఉంది. ఫుడ్ ఇంటేక్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా? ఫుడ్ ఇంటేక్ అట్లేం లేదండి. కంప్లీట్ ఎగ్జామినేషన్ అన్నీ కంప్లీట్గా చేసాము, అన్నీ నార్మల్గా ఉన్నాయి. ఓకేనా? ఏమైనా ఇష్యూ ఉంటే చెప్తాము, అట్లేం ఉండదు. అదే అంటే ఇప్పుడు డిశ్చార్జ్ చేసే ముందు అదే అన్నీ చెప్పాము, ఇష్యూస్ అయితే ఏం లేదు. ఎందుకంటే పాప చనిపోయినప్పటి నుండి తన సిక్కే ఉంది ఆల్మోస్ట్. ఓకే. అక్కడ నాగర్ కర్నూల్ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసిన తర్వాత కూడా సేమ్ కంప్లైంట్, జాయింట్ కంప్లైంట్స్ ఈ వీక్నెస్ ఎంత ఉంది. అందుకే ఇక్కడికి మంచి ట్రీట్మెంట్ గురించి ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడైతే బాగానే ఉన్నారు, అందుకే డిశ్చార్జ్ చేస్తున్నాం. మంచిగా ఉంది. ఒక 5 days తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూకి వస్తే మళ్ళీ రుమటాలజిస్ట్ కన్సల్టేషన్ చేసుకుంటాము. దాన్ని బట్టి ట్రీట్మెంట్ మార్చాల్సి వస్తుంది. సో రుమటాలజిస్ట్ దగ్గర నుంచి కూడా ఏం కంప్లైంట్ లేదు? ఏం లేదు. వీక్నెస్ అంటే తినకపోవడం వల్ల కూడా ఉంది సార్. ఫీవర్ రావడం కానీ, తినకపోవడం వల్ల కానీ, ఇవన్నీ వీక్నెస్ కూడా కారణాలు. డిహైడ్రేషన్ అవుతూ ఉంటారు. ఓకే, బన్నీ యూరినేషన్ ఉంటుంది, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు ఉంటాయి వీక్నెస్కి. ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఏమైనా? ఇప్పుడైతే ఏం లేదు సార్, సైకలాజికల్ బాగానే ఉంది, ఫిట్గానే ఉంది, మంచిగా ఉన్నారు. పేషెంట్ కాలుతో తంతే చిన్న పాప, పసిపాప, 2 నెలల పాప చనిపోయిన సంగతి యావత్ తెలంగాణము, ఆంధ్రప్రదేశ్ అందరు చూసిందే. ఇప్పుడు చనిపోయిన తల్లి ఇక్కడ మౌనిక ఉన్నది, తండ్రి గణేష్ ఉన్నాడు. చాలా ఘోరమైన ఇన్సిడెంట్. అందరు ఎవరు మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత. వాస్తవం కూడా వాళ్ళకు న్యాయం అయితే జరగలేదు. మొన్న మనందరం కలిసి ఎప్పుడైతే నాగర్ కర్నూలు పోయినామో, తన హాస్పిటల్లో ఉండి ఫోన్ చేసినప్పుడు సరే వాళ్ళ ఇబ్బందులన్నీ చెప్పుకున్నారు. అందులోకి లోతులోకి పోకుండా నేను ముఖ్యంగా ఏమనుకున్నా అంటే అసలు తన ఆరోగ్యం మంచిగా ఉండాలనే ఆలోచన ఉండే. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మహబూబ్ నగర్ కూడా పోయిన, అక్కడికి వెళ్ళి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా మహబూబ్ నగర్ పోయినరు. పోయిన తర్వాత అక్కడ కూడా ఇబ్బందులు, వాళ్ళ చుట్టపోళ్ళు ఎవరో చూసుకుంటామని చెప్పానంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ఫోన్ చేసిండ్రు. ఒకరోజు నాకు హాస్పిటల్ అప్పటికి ఇంకా తెలియలేదు, బాగా కీళ్ళ నొప్పులు అని చెప్పానంటే తను ఎత్తుకొని పోయి ఆడ ఉండి ఒక రోడ్డు మీద చిన్న గద్దె మీద వండబెట్టిన ఫోటో వస్తే నేను మీరు ఇక్కడికి రాండి అని చెప్పిన వాళ్ళని వచ్చి ఫస్ట్ ఏంటంటే మనం బతికించుకోవాలి. ఇక వాళ్ళు కూడా ఏంటంటే ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి వీడియోలు తయారు చేసి ఇవన్నీ అంటే మాట్లాడి వాళ్ళతో అట్లా కాదు, చచ్చిపోవడం పరిష్కారం కాదు, అవన్నీ పక్కకు పెట్టండి. మీరు మంచిగా ఉండండి, ఆరోగ్యంగా మంచిగా ఉంటే రేపు ఏదైనా చేసుకొని కూడా బతకొచ్చు, బతకాలే ఫస్ట్ మీరు అని చెప్పని వాళ్ళని ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. ఆ తీసుకొచ్చే దాంట్లో ఇప్పుడు ఈ లీలాద్రి హాస్పిటల్ జితేందర్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది. తన కూడా ఏంటంటే అవుట్ రైట్ సపోర్ట్ చేసిండు. మా దేశ్ముఖి మాజీ సర్పంచ్ నరేష్, శంకర్, మా రాజు, వీళ్ళంతా తనకు ఇక్కడ మెడికల్ ఏజెన్సీస్ ఉన్నాయి, వాళ్ళు మెడిసిన్స్ ఇవన్నీ అందరం కలిసి ఇక్కడ ఎట్లా చేసి ఫస్ట్ వీళ్ళు బతకాలి అనే దాంట్లో చేసినాము. వచ్చిన కాడికి అన్ని టెస్టులు చేయించినాం, మొత్తం కంప్లీట్ టెస్టులు చేయించినాం. అన్ని రకాల టెస్టులు ఏమేమి ఉండాలో అన్ని టెస్టులు చేయించినాం.
అన్నిట్లలో కూడా స్లోగా కొంచెం ఇబ్బందులు ఉన్నా కానీ మెడికేషన్స్ తోటి అన్నిటిని క్లియర్ చేసిండ్రు. ఇంకొకటి ఈ కీళ్ళకు సంబంధించిన వాటికి ఇంకా మెడికేషన్ అది హాస్పిటల్కి డిశ్చార్జ్ అయిన తర్వాత చేసేది ఉంటుంది. అది కూడా మొత్తం చూసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మంచిగా అయ్యి వాళ్ళిద్దరి మధ్యలో కూడా ఏంటంటే ఈ ఇబ్బందులతోని కష్టాలతోని తిండికి లేక ఉండటానికి నీడ చక్కగా లేక ఇబ్బందులై మనస్పర్ధలు వస్తుంటే కూడా మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడి మంచిగా ఉండాలని చెప్పినాం. కానీ నేను గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము ఆడికి హాస్పిటల్కి వచ్చినప్పుడు మాట్లాడినాం, వీళ్ళకి ఏమైనా మీ పోస్టర్లు వేసి తెలంగాణ అంతా దిప్తా అని చెప్పిన అయినా కానీ పట్టించుకోలేదు. అయినా మళ్ళీ ఒక ప్రాణం పొడగొట్టద్దని ఉద్దేశం. ఎందుకంటే గతంలో సాకల ఇలమ్మ మనువంది కూడా రామచందర్ది కూడా గట్లనే కథ చేసి ట్రీట్మెంట్ ఇయ్యక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయి ఆడ జాయిన్ చేస్తే పట్టించుకునే నాదుడు ఉండడం అనే ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చినాం. కానీ ఇప్పుడు మంచిగా అయిన వాళ్ళు. కానీ ఇప్పటికన్నా కానీ గవర్నమెంట్ వీళ్ళకు న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఆ నౌకర్ ఏదో తనకు వాళ్ళిద్దరికీ కూడా ఇచ్చి ఒక షెల్టర్ వాళ్ళకు కూడా ఒక ఇల్లు ఇక్కడనో నాగర్ కర్నూలులో ఇవ్వాలి. ఇప్పుడు లోకల్లో నాగర్ కర్నూలులో ఉన్నటువంటి సంఘాలందరూ కూడా వీళ్ళకు సపోర్ట్గా ఉండి వీళ్ళు అక్కడికి పోయిన తర్వాత కూడా వాళ్ళందరూ నెక్స్ట్ ఇక్కడ నుంచి వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తామని చెప్పి అక్కడ ఉన్న సుబ్బయ్య కావచ్చు, శివ కావచ్చు, ఇటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళందరూ కూడా శివశంకర్ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఆడి తీసుకుపోయి ఫర్దర్గా ఎట్లా చేద్దాం అనేది అక్కడ లోకల్ కమిటీ వాళ్ళతో అందరితో మాట్లాడినాక వాళ్ళు చూసుకుంటారని చెప్పని చెప్తున్నా. నేను మీరు పంచాయతీ పెట్టుకొని మీరు ఈ ఆత్మహత్యల సైడ్ పోకండి. పోనీరు ఇప్పుడు సమాజానికి అయితే తెలిసింది, మీ ఇబ్బంది అంతా సమాజానికి తెలిసింది. మీరు ఆ లైన్ తీసుకోకండి, కష్టపడాల్సిందే. మా నుంచి అటువంటి వాటి గురించి ఏమైనా సహకారం అంటే కూడా ఎల్లప్పుడూ ఉంటుంది, అందులో సమస్యనే లేదు. మా పని అదే కనుక ఎప్పటికీ ఉంటుంది. దానికైతే ఒక ప్లాన్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరే కాదు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి కుల సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ నిన్న రాత్రి కూడా మాట్లాడినరు. వాళ్ళందరూ కమిటీగా ఫామ్ అయ్యి దీన్ని ముందటికి ఎట్లా తీసుకుపోవాలనేది వాళ్ళందరూ నిర్ణయం తీసుకుంటున్నారు. అది జరగబోతున్నది. ఆ యాక్షన్ ప్లాన్ అయితే జరుగుతుంది. అది ఉంది. ధర్మ సమాజ్ పార్టీ సపోర్ట్గా ఉంది. మరి ఇప్పుడు డబ్బులు అడిగితే వాళ్ళని లకారంతో ఇట్లా చూడొచ్చు నిజంగా. ఇక అది వాళ్ళే చెప్తున్నారు కదా. నేను దాని విషయంలో నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు. ఓకే, అది వాళ్ళు చూసుకుంటారు, ఇక సమాజం చూసుకుంటారు. నేను దాని విషయంలో ఎక్కువ మాట్లాడను. కానీ వాళ్ళు చెప్పే దాంట్లలో ఇప్పుడు జనం అంతా చూసిండు కదా, జనానికి తెలుసు, అందరికి తెలుసు కదా. అయినా సమస్య పరిష్కారం కాలేదనేది వాళ్ళు చెప్తున్నారు. ఆ లోకల్లో కమిటీ వాళ్ళు కూర్చొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకొని దాని పరిష్కార మార్గాలు వాళ్ళు చూసుకుంటారు ఇక అక్కడ. కానీ ఎప్పటికైతే నేనైతే వీళ్ళ గురించి వీళ్ళ ఇష్యూల నేను కూడా ఇప్పుడు మనం కూడా మనం ఇక్కడ విజిట్కి పోయినప్పుడు వీళ్ళు శంకర్ గౌడ్ మీద పెట్రోల్ పోసుకున్న రోజు తన ఫోన్ చేసి అన్న ఇక నేను చచ్చిపోతాను, నాతో అయితట్లేదు, ఈ బయటోళ్ళ బాధలు, ఇంట్లో బాధలు, నా ఆరోగ్యపరమైన సమస్యలతోటి నాతో అయితలేదు అంటే ఆ రోజు కూడా దాదాపు 15 నిమిషాలు ఫోన్ చేసి నేను కౌన్సిలింగ్ చేసి అట్లా కాదు ఇట్లా కాదు అని చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు మంచిగా కదా, మంచిగానే ఏదన్నా పని కాడ ఏదున్నా కానీ ఆ సహకారం చేస్తుంది.